గత ప్రభుత్వం రాష్ట్రాన్ని మొత్తం అప్పుల పాలు చేస్తుందని ఒక వ్యక్తిపై 2 నుంచి 3 లక్షల రూపాయల అప్పు ఎత్తడం జరిగిందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. చిన్నశంకరంపేట మండలంలోని రాధేశ్యాం ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 108 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. చిన్నశంకరంపేట మేజర్ గ్రామ పంచాయతీ అభివృద్ధికి సహకరించాలని, నిధులు మంజూరు చేయాలని సర్పంచ్ చంద్రశేఖర్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ ను కోరారు. చెక్కుల పంపిణీ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యేను స్థానిక సర్పంచ్ చంద్రశేఖర్ తో పాటు నాయకులు శాల్వాతో సన్మానించారు. ఈ సందర్భంగా మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ మాట్లాడుతూ, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి నిర్మించడం జరిగిందని, 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎక్కడా కూడా సరిగ్గా ఇళ్లు నిర్మించి ఇవ్వలేదని, మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. 10 సంవత్సరాల పాలనకు అవకాశం కల్పిస్తే గత ప్రభుత్వం రాష్ట్రాన్ని మొత్తం అప్పుల పాలు చేస్తుందని, ఒక్కొక్క వ్యక్తిపై సుమారు 2 నుంచి 3 లక్షల రూపాయల అప్పు ఎత్తడం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 2.5 సంవత్సరాల్లోనే అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్లో ప్రజా ప్రభుత్వం, పేదల ప్రభుత్వం, పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేదలను ఆదుకోవడం జరుగుతుందని, ఉచిత బస్సు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తో పాటు రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ చంద్రశేఖర్, తహసీల్దార్ మాలతి, ఉప సర్పంచ్ భానుప్రసాద్, సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షులు గోపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు మోహన్ నాయక్, జంగరాయ్ సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ పోతరాజు రమణ, సానా సత్యనారాయణ యాదవరావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు రాజ్ రెడ్డి, మనోజ్ కుమార్, యాదగిరి, శివకుమార్, రమేష్ గౌడ్, రాజా సింగ్, అక్బర్, రాజ్ కుమార్ గౌడ్, తిగుళ్ల భిక్షపతి, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. ఇతర సంబంధిత అధికారులకు మరియు ముఖ్యంగా నా ప్రియమైన మహిళా సోదరులకు నమ్ముతున్నటువంటి అందరికీ కూడా పేరు పేరు మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. మీ అందరికీ తెలుసు, మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రమ్మ రాజ్యం వచ్చి దాదాపు 2.5 సంవత్సరాలు ఇంకా ఉన్నది. మన 2.5 సంవత్సరాల్లోనే మరి బ్రహ్మాండమైన అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలు మనం చేపట్టి ముందుకు ఉన్నాం. ఏకకాలంలో రైతు రుణమాఫీ అయితేనేమి, ఫ్రీ కరెంట్ అయితే కరెంటు బిల్ కడుతురా మహిళలు కడతలేరు, బస్సు ఫ్రీ, అలా సన్నబియ్యం వస్తున్నాయి. అందరికీ సన్నబియ్యం వస్తున్నాయా? సన్నబియ్యం వస్తూ అందరూ గట్టిగా సపోర్ట్తో చెప్పాలి. కూడా ఇవాళ సన్నబియ్యం ఇస్తా ఉన్నాం. కాబట్టి ఇదే కాదు, భవిష్యత్తులో మరి అందరికీ తెలుసు, గత 10 ఏళ్ల నుంచి డబుల్ బెడ్రూమ్ అన్నారు, ఇదన్నారు, అదన్నారు. 10 ఏళ్లలో కనీసం ఒక డబుల్ బెడ్రూమ్ కానీ వాళ్ళకి వచ్చి దాన్ని అడుగుతూ ఉన్నాం. మరి ఇవాళ ఏ గ్రామంకి పోయినా మనకి ఏ ఇల్లు కనిపిస్తాయి? 10 ఏళ్ల కింద మన ఇంద్రమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చిన ఇంద్రమ్మ ఇల్లులే కనిపిస్తాయి తప్ప వేరే ఇల్లు కనిపిస్తాయా? మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ ఇప్పుడు మనం ఇంద్రమ్మలు ఇస్తా ఉన్నాం, మొదలు కూడా పెట్టుకుంటా ఉన్నాం. మరి నేనే వచ్చి చాలా మరి గ్రామాలలో కూడా ప్రారంభించడం జరిగింది. నిజమా కాదా? మరి వాళ్ళ అన్ని కూడా మరి కళ్ళ ముందు కనిపించే విధంగా అభివృద్ధి, సేవ, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టుకుంటూ ఉన్నాం. మరి అదే కాదు, మరి గత 10 ఏళ్ళు మీరు ఇంతకు ముందు వాళ్ళకి అవకాశం ఇస్తే మన ఒకరి వాళ్ళ ఎత్తిన దాదాపు 2 నుంచి 3 లక్షల రూపాయలు అప్పులు చేసిపోయేది. మొత్తం ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు తయారు చేసి మొత్తం గంట తర్వాత ఫోన్ చేసి మీతో కలిసి రావాలనుకుంటున్నాను. అలాగే ఈ ఊరి అభివృద్ధిలో కోరుకుంటున్నాను. అయితే ఏంటంటే ఇక్కడ
చేశారు. ఆ చెక్ని అందుకంటే జరుగుతున్న మన రోహితన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరియు ముందు ముందు మన ప్రభుత్వం ఇలాంటి సంక్షేమ పథకాలు ఎంపీసీలకు అందుకంటూ ఎత్తులని